హాయ్ అండి. వెల్కమ్ టు ఆదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఉదయం పూట హడావిడి లేకుండా ఈజీగా 10 నిమిషాల్లోనే చేసేసుకునే వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. జనరల్గా పిల్లల లంచ్ బాక్సులకి కర్రీస్ చేసి పెడితే అవి తినడానికి ఇష్టపడరు కదా. అలాంటి పిల్లల కోసం ఇలా పులావ్ రెసిపీ చేసి పెట్టించారంటే చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా ఇందులోకి రైస్ నానబెట్టుకుందాము. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు నార్మల్ రైసే తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ బియ్యంని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పుదీనాని ఒక గుప్పెడు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని కూడా తుంపి వేసుకుందాం. పిల్లలు మామూలుగా డైరెక్ట్గా వేస్తే తినడానికి ఇష్టపడరు కదా. సో ఇలా గ్రైండ్ చేసి వేసామంటే పుదీనాకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పిల్లలు పక్కకు తీసేయరు. ఇప్పుడు ఇందులోకి 4 లవంగాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 4 ఇలాచి కూడా వేసుకొని అవసరమైతే 1 స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. అలాగే నేను ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఉట్టి నెయ్యితోటైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా షాజీరా, అలాగే ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా అనాస పువ్వు, కొద్దిగా జాపత్రి వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి పిల్లలు తింటారు అనుకుంటే మరొక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కట్ చేసుకున్నటువంటి బీన్స్ ముక్కలు, అలాగే 1/2 కప్పు వరకు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు వరకు బంగాళదుంప ముక్కలు, అలాగే కొద్దిగా పచ్చి బఠానీ కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని ఇందులోని పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాము. నేను ఇక్కడ రైస్ క్వాంటిటీకి తగ్గట్టు కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు రైస్ అనేది విరిగిపోకుండా ఇందులోని చెమ్మంతా పోయేంత వరకు 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ రైస్కి నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ యూస్ చేస్తున్నట్లయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వేపించుకోవాలి. ఇప్పుడు ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత 10 నిమిషాల పాటు కుక్కర్ని అలాగే వదిలేయండి. అప్పుడు రైస్ అనేది చెమ్మ లేకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి. చూడండి, రైస్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూడండి, రైస్ అనేది చెమ్మ లేకుండా ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందో ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇందులోకి వేరే కర్రీ ఏది అవసరం లేదండి. ఉట్టి రైతాతోటి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లల లంచ్ బాక్సుల్లోకి మనం కర్రీస్ చేసి ఇచ్చామంటే వాళ్ళకి కలుపుకోవడం రాక తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి పిల్లలకి ఇలా వెజిటేబుల్ పులావ్ లాంటివి చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఆదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.